హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. నైట్ అయితే సామాన్లు క్లీన్ చేయకోకుండా అలాగే పడుకుండిపోయాను టైర్డ్ అయిపోయి. ఇంక ఇప్పుడైతే పొద్దున్నే సామాన్లు క్లీన్ చేసేస్తే పని అయితే పెట్టుకున్నానండి. నాకైతే భలే చిరాకు వస్తుంది. ఎందుకురా స్వామి నైట్ క్లీన్ చేయకోకుండా పడుకుండిపోయాను అని చెప్పి నన్ను నేనే తిట్టేసుకుంటున్నాను. ఓన్లీ నాకు ఇదొక పని అయితే వంట రూమ్లో ఏం కాదండి. నేను బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంటికొచ్చేసరికి నాకు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి. నాకు అప్పటికి బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వంటగదిలో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. నాకు ఎవ్రీడే ఉండే ప్రాబ్లం ఇదే. కానీ నేను అప్పుడప్పుడు వీడియోలలో చెప్పుకుంటాను. ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా, అందుకనేసి చెప్పను అనమాట. పూట సామాన్లు కడకపోతేనే ఇంత డస్ట్ వచ్చేసింది. వన్ డే మొత్తం పెడితే ఎలా ఉంటుందిరా సామి అనిపించింది నాకైతేనా. ఫైనల్గా సింక్ మొత్తం క్లీన్ చేసేసానండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మష్రూమ్ కర్రీ ఇంకా అలాగే కలర్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ ఇవ్వకపోయినా పర్వాలే, ప్లీజ్ సబ్స్క్రైబ్.